మొదటగా దేవుడు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి నేను దేవదానికి వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా సంఘం ఎక్కువ వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభు పేరిట ప్రభు ప్రేమను బట్టి పేరు పేరున వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అది మాత్రమే కాకుండా ఇంతవరకు మరి పాటలు పాడి మీరు దేవుని స్తుతించారని మేము నమ్ముతూ ఉన్నాం. అదేవిధంగా ఈ సమయంలో మరి దేవుని యొక్క వాక్య భాగాన్ని ఈ రోజున మనం కొంత ధ్యానం చేసుకుందాం. మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయము 25వ వచనం నుంచి 29వ వచనం వరకు నేను మీ కొరకు చదివి వినిపించాలని ఆశపడతా ఉన్నాను. మత్తయి సువార్త 11వ అధ్యాయము 25వ వచనం నుంచి 29వ వచనం వరకు నేను మీ కొరకు చదివి వినిపిస్తాను. ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి ఆకాశమునకును భూమికి ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలులకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఈలాగు చేయుట నీ దృష్టికి అనుకూలమాయను. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. తండ్రి గాక ఎవడను కుమారుని ఎరగడు, కుమారుని గాకను కుమారుడెవనికి ఆయనను బయలుపరిచిన ఉద్దేశించిన వాడు గాకను మరి ఎవడను తండ్రిని ఎరగడు. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడును దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. 30వ వచనం, ఏలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి అనేటువంటి మాటలు ఇక్కడ రాస్తా ఉన్నాడు. మన వెనుకల్లో యొక్క పరిశుద్ధ వాక్య భాగము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. అయితే ఈ యొక్క సమయంలో 25వ వచనం నుంచి మనం చదువుకున్నాం. మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయం 25వ వచనం నుంచి 30వ వచనం వరకు మనం చదువుకున్నాము. దాని గురించి మనం కొద్దిగా ధ్యానం చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు తాను జీవించినటువంటి దినాలలో, ముఖ్యంగా సేవా పరిచర్యలో ఉన్నటువంటి సమయాల్లో ఆయన అడుగుపెట్టిన ప్రతి స్థలము కూడా బోధించటమును, అదేవిధంగా సువార్త ప్రకటించటమును, అదేవిధంగా ప్రజలకి దేవుని రాజ్యం గురించి హెచ్చరికలు, దేవుని రాజ్యం గురించి ఉపమానాలు, ఇవన్నీ కూడా ఆయన చెప్పుకొని రావడం జరిగింది. అదేవిధంగా వారికి అనేకమైనటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, స్వస్థత కార్యాలు, ఇవన్నీ కూడా ఆయన చేసుకొని రావడం జరిగింది. అయితే వారందరూ కూడా మరి దేవుని యొక్క కార్యాలను చూస్తూ ఉన్నారు, కానీ వారు ప్రభువుని గ్రహించుకోలేకపోతూ ఉన్నారు. ఎందుకు అనంటే, యేసుక్రీస్తు ప్రభువారిని ఆనాటి యూదులు తమ పాత నిబంధన గ్రంథంలో, అంటే ఈ రోజున మనకి పాత నిబంధన కొత్త నిబంధన కానీ వారి దగ్గర ఉన్నది ఒకటే గ్రంథం, అది మోషే ధర్మశాస్త్రం, అంటే ప్రవక్తల గ్రంథాలు. అయితే ఆ యొక్క గ్రంథాలలో రాబోయేటువంటి మెస్సైన్ గురించి వాళ్ళు నేర్చుకుంటూ ఉన్నారు కానీ, చదువుతూ ఉన్నారు కానీ, వారు వాటిని వల్లివేస్తూ ఉన్నారు కానీ, వారిని ఎదురుగా వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని గ్రహించలేకపోతూ ఉన్నారు. ఎదురుగా వచ్చినటువంటి మెస్సైని వారు గ్రహించలేకపోతూ ఉన్నారు. అందును బట్టి వారు ప్రభువుని తిరస్కరిస్తూ ఉన్నారు. అందును బట్టి ప్రభువు చేసిన కార్యాలు చూస్తూ ఉన్నారు కానీ, గమనిస్తూ ఉన్నారు కానీ, వారు గ్రహించుకునేటువంటి మనస్థితి వారికి, ఆత్మీయ స్థితి వారికి ఆనాడు లేకపోయింది. అందును బట్టి యేసుక్రీస్తు ప్రభువారు నిజానికి ఆ యొక్క మత్తయి సువార్త 11వ అధ్యాయము మొదటి నుంచి కూడా చదువుకుంటూ వస్తే మీకు అర్థమవుతుంది. అంటే అక్కడ ఆయన చెప్తాడు, అయ్యో బెత్సైదా, అయ్యో కపెర్నహూమ అని వాళ్ళ గురించి చెప్పుకుంటూ వస్తూ ఉంటాడు. ఏమంటే వాళ్ళ మధ్యన దేవుడు చేసినటువంటి, యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి కార్యాలను ఇతరుల మధ్యన చేసి ఉంటే వాళ్ళు ఎంతో బాగుపడదురు, వాళ్ళు ఎంతో రక్షణ పొందుకుందరు. కానీ మీరైతే మీ దగ్గర నేను కార్యాలు చేసినప్పటికీ మీరు గ్రహించుకోలేకపోతున్నారు అనేటువంటి బాధని యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ యొక్క విషయాలన్నీ కూడా వారు మధ్యన యేసుక్రీస్తు ప్రభువారు చేసినప్పటికీ వారు గ్రహించలేదు. కానీ ఈ యొక్క జాలర్లు అయినటువంటి ఈ యొక్క 12 మంది శిష్యులు యేసుక్రీస్తు ప్రభువారిని అంత పెద్ద విద్యావంతులు కాకపోయినప్పటికీ, అంత మేధావులు కాకపోయినప్పటికీ, ఇక యూదుల్లో చెప్పుకుంటున్నటువంటి యెరూషలేము దేవాలయంలో నిత్యము నడయాడుతున్నటువంటి ఆ యొక్క శాస్త్రులు, పరిసయ్యులు, ఆ యొక్క యూదులు పెద్దల యొక్క ఆచారాల ప్రకారంగా యాజకులు అంత గొప్పవారు కాకపోయినప్పటికీ, ఈ యొక్క 12 మంది శిష్యులు యేసుక్రీస్తు ప్రభువారిని నీవే దేవుడువు, నీవే దేవుని కుమారుడు అని వారు అంగీకరించడం మాత్రమే కాకుండా వారు దాన్ని అవలంబిస్తూ యేసు ప్రభువారిని వెన్నంటి ఉండి ఆయనను వెంబడిస్తున్నటువంటి కారణంగా అక్కడ 11వ అధ్యాయము మత్తయి సువార్త 11వ అధ్యాయం 25వ వచనము 25వ వచనం నుంచి అక్కడ మాటను రాస్తా ఉన్నాడు. ఆ సమయమున యేసు చెప్పినది ఏమనగా, తండ్రి ఆకాశమునకును భూమికి ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతిని మరుగు చేసి పసిబాలులకును బయలుపరిచినావని నిన్ను స్తుతించున్నాను అని
యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవుణ్ణి ఆయన ఆ విధంగా స్తుతిస్తూ ఉన్నారు. జ్ఞానులు అనుకుంటున్న వారు జ్ఞానం లేక పాడైపోతూ ఉన్నారు. మేము జ్ఞానులము, మేము చాలా విద్యావంతులము, మేము మేధావులము అనుకుంటున్నటువంటి వారు జ్ఞానానికి ఆధారమైనటువంటి జ్ఞానమై ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు వారి ముందుకు వచ్చి నిలబడితే వారు దాన్ని గ్రహించలేకపోయినారు. అందుని బట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆ మాటను తెలియజేస్తూ ఉన్నారు. ఏమనంటే వారు నిజానికి జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి, ఏ సంగతులను ప్రభువారని వారి యొక్క గ్రంథాలు ఏమైతే చెప్తా ఉన్నాయో, ప్రవక్త లేఖనాలు కానీ లేదంటే ఆ యొక్క వంశ ధర్మశాస్త్రం కానీ ఏమైతే రాబోయేటువంటి యేసయ్యను గురించి, మెస్సయ్యను గురించి ఏమైతే ఆ గ్రంథాలు వివరిస్తూ ఉన్నాయో, ఆ గ్రంథాలు వారు పఠిస్తున్నప్పటికీ వారు గ్రహించలేకపోయినారు కదా. అందును బట్టి ప్రభువారు ఆ మాటని మాట్లాడుతూ ఉన్నారు. మేధావులకి, ఇలాంటి వివేకులకి, జ్ఞానులకి ఈ సంగతిని మరుగు చేసి పసిబాలులకు బయలుపరిచినవని నేను స్తుతిస్తున్నాను అని ఆ మాటని ప్రభువారు ఆ మాట మాట్లాడుతూ ఉన్నారు. నిజానికి వారు ఆ యొక్క శిష్యులను యేసుక్రీస్తు ప్రభువారు ఒక పసిబాలురుగా చూస్తూ ఉన్నారు. ఎందుకు అనంటే వారికి దేవుడు అంత విద్య లేకపోయినా ప్రభువుని వారు అంగీకరించేటువంటి మనసును వారికి ఇచ్చారు. అంతేకాకుండా వారు కూడా ప్రభువుని అంతగా ప్రేమించారు కాబట్టి ఆ యొక్క విషయాలను ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. నిజానికి ఈ లోకంలో మనము ఆ యొక్క విషయాన్ని గ్రహించవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఎంతోమంది జ్ఞానులు అనుకుంటున్నటువంటి వారు ఈరోజు శూన్యంలో గతించిపోతున్నటువంటి పరిస్థితుల్లో వారి యొక్క తమ వాదనలలో వారు వ్యర్థులైపోతున్నటువంటి సమయంలో ఏమంతా పెద్ద జ్ఞానవంతులము కాకపోయినా దేవాది దేవుడు మన యందు దయతలిచి యేసుక్రీస్తు ప్రభువారు అంటే ఎవరు, యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనం రక్షణ ఎందుకు పొందుకోవాలి, ఎలా పొందుకోవాలి, యేసుక్రీస్తు ప్రభువారిలో మనం ఎలా ఎదగాలి అనేటువంటి విషయాలను ఆయన మనకి తెలియజేయడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా ఆ యొక్క జ్ఞానులను మేధావులకు లేనటువంటి ఆ యొక్క గొప్ప అవకాశాన్ని నేను పసిబాలులకు ఇచ్చినావని తండ్రి అయిన దేవా నేను స్తుతిస్తున్నాను అని యేసుక్రీస్తు ప్రభువారు ఆయనను స్తుతిస్తూ ఉన్నారు. మాత్రమే కాకుండా యేసుక్రీస్తు ప్రభువారిని గురించి మనం ఇంకొక విషయం స్పష్టంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు కేవలం దేవుడు మాత్రమే కాదు, ఆయన నరరూపిగా ఈ లోకానికి రావడం, ఒక మానవుడిగా ఈ లోకానికి రావటం జరిగింది. చాలామంది ఈ రోజున రకరకాల డినామినేషన్స్ వస్తూ ఉన్నాయి, శాఖాభేదాలు వస్తూ ఉన్నాయి. ఆ శాఖాభేదాల వారు ఏమని చెప్తా ఉన్నారు అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు దేవుడే కానీ యేసుక్రీస్తు ప్రభువారు మాత్రం మానవుడిగా ఈ భూలోకానికి రాలేదు అనేటువంటి విషయాన్ని వారు చెప్తా ఉన్నారు. కానీ అది తప్పు బోధ, అది దయ్యపు బోధ. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. అలాగనే ఈ లోకంలో మనుష్య కుమారుడిగా కూడా ఈ లోకంలో ఆయన నడియాడాడు అనేటువంటి విషయము మనం గ్రహించవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంటా ఉంది. మాత్రమే కాకుండా ఏకకాలంలో ఈ రెండు స్వరూపాలను ఆయన కలిగి ఉండగలిగినటువంటి గొప్ప భాగ్యము ఆయన కలిగి ఉంటా ఉన్నాడు. అది ఆయనకు మాత్రమే చేతనగును. కారణం ఆయన దేవుడు, అలాగే మనిషికి దగ్గరగా ఉండాలని ఆయన మనిషి కుమారునిగా ఈ లోకానికి జన్మను పొందుకొని ఈ లోకానికి ఆయన రావడం జరిగింది. అంత మాత్రమే కాకుండా జ్ఞానులకు లేని అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఆ విషయాన్ని మనము చూద్దాము. అలాగే కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం 29వ వచనం కూడా మనం చదువుదాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో ఆ మాటని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఏమనంటే, జ్ఞానులకు సిగ్గుపరచుటకును లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు, బలవంతులకు సిగ్గుపరచుటకును బలహీనులకును దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు అని అక్కడ మాటను రాస్తూ ఉన్నాడు. అలాగే ఎన్నికైన వారిని వ్యర్థ చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు అనేటువంటి మాటని ఆయన మనకి తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే మనలను దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు అని అంటే, మేము జ్ఞానులము అని అనుకుంటున్నటువంటి వాళ్ళు వాళ్ళకి లేని అవకాశాన్ని దేవుడు మనకి ఇవ్వటము అనేది జరిగింది. జ్ఞానులుగా మేము మేధావులము అని అనుకుంటున్నటువంటి వారికి లేని అవకాశాన్ని యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఆయన ఇవ్వడం జరిగింది. లోకంలో ఉండే వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులను సిగ్గుపరచడానికి దేవుడు బలహీనులను ఏర్పరచుకుని ఉన్నాడు అనేటువంటి మాటని ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రభువు మనం ఎంత గొప్పవారమని కానీ, మేధావులమని కానీ, లేదంటే గొప్ప బలవంతులమని కానీ ఆయన మనల్ని ఏర్పాటు చేసుకోలేదు. కానీ కేవలము
మనము ఆయన ఆయన పనిని మనం చేస్తామని, మనము ఆయనను ఆధారంగా చేసుకుంటామని ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అంత మాత్రమే కాకుండా ఆయన మనము బలహీనులము, ఆయన తప్ప మనకు ఇంకొక ఆధారం లేదని మనలను ఆయన ఎన్నుకోవటం జరిగింది. మన మీద గొప్ప శ్రేష్ఠులమని కాదు, గొప్ప జాతివారమని, గొప్ప మతస్థులమని, గొప్ప కులస్థులమని, గొప్ప ఆచార వ్యవహారాలు చేయగలిగినటువంటి వారమని, విద్యావంతులమని కాదు, కానీ కేవలము ఆయన బలవంతులను ఈ భౌగోళిక సంబంధమైనటువంటి విషయాలను బట్టి ఎవరైతే గర్విస్తూ ఉన్నారో వారిని వెక్కిరించడానికి, వారిని సిగ్గుపరచడానికి దేవుడు మనలను ఎన్నుకోవడం జరిగింది. అందుబట్టి దేవునికి మనం ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. క్రీస్తుకు కలిగినటువంటి మనస్సు అనేటువంటి ఈ రోజున ఈ శీర్షిక మీద మనం ఈ రోజున వాక్యాన్ని మనం వింటూ ఉన్నాం. క్రీస్తుకు కలిగినటువంటి